హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు యాదాద్రి భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడానికి ఫస్ట్ మనము గూగుల్లో యాదాద్రి భువనగిరి అని ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేశాక ఇలా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి అఫీషియల్ వెబ్సైట్ https://yadadri.telangana.gov.in అని. దీనిపైన క్లిక్ చేయాలి. ఇది యాదాద్రి భువనగిరి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ లింక్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది చూడండి, అప్లికేషన్ ఫామ్ ఆఫ్ డి సెక్షన్ హాల్ అటెండెంట్, ఇంకా నెక్స్ట్ది ప్రెస్ నోట్ ఫర్ డి సెక్షన్ హాల్ అటెండెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇలా వస్తుంది. దీంట్లో మనం ఫస్ట్ ప్రెస్ నోట్ చూద్దామండి. నోటిఫికేషన్ అన్నమాట. ఈ ప్రెస్ నోట్ పైన క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదా, ప్రెస్ నోట్ ఫర్ డి సెక్షన్ హాల్ అటెండెంట్ అని. దానిపైన క్లిక్ చేయాలండి. ఇది ఉంది కదా, ఇక్కడ వ్యూ 317 KB అని ఉంది కదండి బ్లూ కలర్లో, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఆ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి నోటిఫికేషను, డి సెక్షన్ హాల్ అటెండెంట్స్ పోస్టులు అండి. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 4 పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫిలప్ చేస్తున్నారు. దీనికి అర్హతలు చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉండాలండి. 10th అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక్కడ డి సెక్షన్ హాల్లో 1 year చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలండి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా లాస్ట్ డేట్, ఇది పబ్లిష్ చేసింది వచ్చేసి 13వ తారీఖు అండి. మనకి లాస్ట్ డేట్ చూసుకోండి, స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 16వ తారీఖు 11వ నెల 2024 నుంచి ఉంది. అప్పటి నుంచి మనకి 23వ తారీఖు 11వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు మనం ఈ అప్లికేషన్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 23వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఇవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ని కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కదండి యాదాద్రి భువనగిరి, అక్కడ ఉపాధి కల్పన వారి కార్యాలయం ఉంటుందండి, అక్కడ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఫస్ట్ చూపిస్తున్నాం కదా, ఆరెంజ్ కలర్లో టిక్ చేశాను కదా, దానిపైన క్లిక్ చేయగానే మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ని
అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇక్కడ వచ్చేసి డి సెక్షన్ హాల్ అటెండెంట్ అని రాయాలండి. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ వచ్చేసి ఇంకా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేము, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇంకా సెక్స్ ఫీమేల్ మేల్, క్యాస్ట్, ఏజ్, డిస్ట్రిక్ట్, మండలు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కూడా ఉంది. 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు కదండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎంప్లాయ్మెంట్ మొత్తం డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్ కూడా మనము పాస్పోర్ట్ సైజ్ది ఇక్కడ అతికించాలండి, డేట్ వేయాలి. ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్క్లోజర్స్ చూడండి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఇచ్చారు. 4th to 10th క్లాస్ బోనఫైడ్స్, మెమో, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మెమోస్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూడండి 6 ఇచ్చారు సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ మొత్తం కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరైతే ఉపాధి కల్పన కార్యాలయం ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఆఫీస్లో, అక్కడ సబ్మిట్ చేయాలండి 23rd లోపల. మీరు కనుక ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అనుకుంటే మీరు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.